హలో ఎవ్రీవన్. యూపీఎస్సీ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 186 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నారు. చాలామంది వీడియోలో చెప్పిన విషయమే మళ్ళీ కామెంట్ బాక్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు, మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ రిజల్ట్స్ వచ్చింది కానీ ఒరిజినల్ డిగ్రీ రాలేదు, వాళ్ళు ఏం చేయాలి, థర్డ్ వన్ ఓబీసీ ఎన్సిఎల్ కావాలా వద్దా, అండ్ దెన్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ, ఎగ్జామ్ డేట్ ఎక్కడ, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నోటిఫికేషన్లో మీరు అన్ని నోటిఫికేషన్స్ అయిన తర్వాత లాస్ట్లోకి వెళ్తే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ జనరల్ ఇన్స్ట్రక్షన్లో అప్లికేషన్ డేట్ స్టార్ట్స్ ఫ్రమ్ 27th జూన్ అని ఇవ్వడం జరిగింది. టుడే ఇస్ 26, రేపు 27th. 27th జూన్ సైట్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లై చేసే వాళ్ళందరూ ఇచ్చిన నోటిఫికేషన్లో లాస్ట్లో వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కేర్ఫుల్గా చదవండి. అప్లికేషన్ 27th జూన్ నుంచి 17th జూలై వరకు అవైలబుల్గా ఉంటుంది. 17th జూలై కట్ ఆఫ్ టైమ్ 6 PM, రాత్రి 12 కాదు. అంటే హార్డ్లీ మనకు ఒక 20 డేసే ఇచ్చారు. ఈ 20 డేస్లో అప్లికేషన్లో చాలా డీటెయిల్స్ ఇచ్చారు. మీ లైవ్ ఫోటో, నార్మల్ ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ ఇలాంటివి చాలా అప్లోడ్ చేయాల్సి ఉన్నాయి. కేర్ఫుల్గా ముందే అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. చదివిన తర్వాత అప్లై చేయండి, టైం తక్కువ ఉంది కాబట్టి. ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ స్టార్ట్స్ ఫ్రమ్ 27th జూన్, టుమారో, ఎండ్స్ 17th జూలై ఈవినింగ్ 6 PM కల్లా ఎండ్ అవుతుంది. ఫస్ట్ వన్. నౌ ద నెక్స్ట్ వన్, చాలామంది అడిగేది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి. ఇచ్చిన నోటిఫికేషన్లోనే ఐ థింక్ పేజ్ నెంబర్ 167లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏం మెన్షన్ చేశారంటే, అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు చాలా సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర డిగ్రీకి సంబంధించిన ఒరిజినల్ డిగ్రీ లేకపోతే ప్రొవిజనల్ విత్ ఆల్ ఇయర్స్ మార్క్స్ లిస్ట్ మీరు అప్లోడ్ చేయొచ్చు. అర్థమైందా? ప్రొవిజనల్ మీ అన్ని ఇయర్స్ మార్క్స్ లిస్ట్ అప్లోడ్ చేయొచ్చు. కట్ ఆఫ్ డేట్ ఏంటి, కట్ ఆఫ్ టైం ఏంటి, ఆ కట్ ఆఫ్ టైం కూడా క్లోజింగ్ డేట్ అంటారు. దాన్ని 163, పేజ్ నెంబర్ 163లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమి ఇచ్చారు అంటే, డేట్ ఫర్ డిటర్మైనింగ్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ in every respect shall be the prescribed closing date for the submission of online recruitment application. అంటే ఆల్ రెస్పెక్ట్స్ అంటే మీ ఏజ్ని డిసైడ్ చేయడం కానీ, మీ డిగ్రీ వచ్చిన డేట్ డిసిషన్ కానీ, ఇదంతా క్లోజింగ్ డేట్ అని చెప్పారు. క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు? 17th జూలై ఇచ్చారు. అంటే 17th జూలై లోగా మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ వస్తే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఎందుకు రిపీటెడ్గా చెప్తానంటే, ఎస్పెషల్లీ ఆంధ్ర యూనివర్సిటీలో చాలామంది 4-2 ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ వచ్చాయి, కానీ వాళ్ళు ప్రొవిజనల్ ఇంకా రాలేదు. టైం 20 డేసే ఉంది. వీలైనంత త్వరగా ఆఫీస్లో, కాలేజ్ ఆఫీసర్స్లో ఫాలో అప్ చేసి ప్రొవిజనల్ తెచ్చుకోండి. యు ఆర్ ఎలిజిబుల్ విత్ ప్రొవిజనల్ అండ్ ఆల్ డిగ్రీ సర్టిఫికేట్స్, అంటే ఆల్ ఇయర్స్ సర్టిఫికేట్స్ ప్రొవిజనల్ అప్లోడ్ చేయండి అని చాలా క్లియర్గా పేజ్ నెంబర్ 163 or 167లో ఇచ్చారు. చెక్ ద నోటిఫికేషన్ అగైన్. క్లియర్? నౌ ద నెక్స్ట్ వన్, ఓబీసీ ఎన్సిఎల్. ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంది, మినిమం ఎలిజిబిలిటీలో కూడా రిలాక్సేషన్ ఉంది క్వాలిఫైయింగ్ మార్క్స్లో. ఈ రిలాక్సేషన్స్ రెండు రావాలంటే ప్రాపర్గా ఓబీసీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఓబీసీ సర్టిఫికేట్ మాత్రమే సరిపోదు, ఓబీసీతో పాటు ఎన్సిఎల్, నాన్ క్రీమీ లేయర్ అనే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఓన్లీ ఓబీసీ అప్లై చేస్తే మీరు జనరల్గా కన్సిడర్ చేస్తారు, జనరల్ కేటగిరీలో కన్సిడర్ చేస్తారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏ జాబ్స్కైనా మ్యాండేటరీ రూల్. ఎప్పుడుది ఉండాలి? నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఎకనామిక్ స్టేటస్కి సంబంధించింది కాబట్టి లేటెస్ట్ సర్టిఫికేట్, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించింది మాత్రమే అప్లోడ్ చేయాలి. ఓబీసీ ఎన్సిఎల్, మీకు ఓబీసీ కేటగిరీ రిజర్వేషన్ రావాలంటే ఖచ్చితంగా ఎన్సిఎల్ అప్లోడ్ చేయాలి, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. ఇది కూడా లేటెస్ట్, ఫ్రెష్ది ఉండాలి, పాతది ఉంది సరిపోదు. క్లియర్? నౌ ద నెక్స్ట్ వన్, ఎగ్జామ్ సెంటర్స్ చాలా కేటగారికల్గా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కొన్ని సెంటర్స్ ఇవ్వడం జరిగింది, అంటే అహ్మదాబాద్, భోపాల్, చెన్నై, ఢిల్లీ, దిస్పూర్, జైపూర్, జమ్మూ, కొచ్చి, కలకత్తా, లక్నో, ముంబై, నాగ్పూర్, పోర్ట్ బ్లేయర్, రాంచీ అండ్ విశాఖపట్నం. లాస్ట్ టైం కూడా ఈ సెంటర్స్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఇది టెంటేటివ్గా ఇచ్చారు, సెంటర్స్ యాడ్ అవ్వచ్చు, రిమూవ్ అవ్వచ్చు, కానీ ఇవి యూజువల్గా ఉండే సెంటర్స్. సౌత్ ఇండియాలో కేవలం 3 సెంటర్సే ఉన్నాయి, చెన్నై, కోచి, విశాఖపట్నం. హైదరాబాద్ లేదు. ఈ సెంటర్స్ మాత్రమే ఇచ్చి, ఇది యూపీఎస్సీ డెసిషన్, మన చేతిలో ఏమీ ఉండదు. రైట్? ఫైనల్ వన్, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు? ఎగ్జామ్ డేట్ ఖచ్చితంగా యూపీఎస్సీ ఇప్పుడు ఉంటుందని ఎవ్వరూ చెప్పలేరు.
అయితే యూపీఎస్ ఇచ్చిన యాన్యువల్ క్యాలెండర్లో కొన్ని రిజర్వ్ డేట్స్ ఉన్నాయి. రిజర్వ్ డేట్స్ అంటే ఎవ్రీ ఇయర్ కాకుండా అప్పుడప్పుడు పడే నోటిఫికేషన్స్ లైక్ డ్రగ్ ఇన్స్పెక్టర్ లాంటివి ఆ రిజర్వ్ డేట్స్లో కండక్ట్ చేస్తారు. సో చెక్ దోస్ రిజర్వ్ డేట్స్. నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేయండి కేర్ఫుల్గా అండ్ దెన్ సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అప్లై చేసే ముందు మాత్రం మళ్ళీ చెప్తాను, ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఫాలో అవ్వండి. చాలామంది అడిగిన క్వశ్చన్సే రిపీటెడ్గా అడుగుతున్నారు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనేది ఓపెన్ కేటగిరీలోనే వస్తుంది. ఏజ్ రిలాక్సేషన్ 30 years ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఓపెన్ జనరల్ ఈడబ్ల్యూఎస్ 30 years, ఓబీసీ 33 years, ఎస్సీ ఎస్టీ 35 years, నార్మల్ ఏజ్ కట్ ఆఫ్ 30 years. ఓబీసీకి 3 years రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి 33 అయింది. ఎస్సీ ఎస్టీకి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి 35 అయింది. పర్సన్ విత్ డిజబిలిటీస్ 10 years ఇస్తారు కాబట్టి 40 years అవుతుంది. వేరే ఎగ్జామ్షన్స్ ఏమీ లేవు. ఇవే ఏజ్ కట్ ఆఫ్. ఏజ్ కట్ ఆఫ్కి మళ్ళీ క్లోజింగ్ డేట్ ఏంటి? మీ అప్లికేషన్ ఫైనల్ డేట్ అంటే జూలై 17th ఇస్ ద క్లోజింగ్ డేట్. జూలై 17th ఏజ్ రిలాక్సేషన్, మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఫైనల్ కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. సో బీఫామ్ ఫైనల్ ఇయర్ చేసి రిజల్ట్ వచ్చిన వాళ్ళు మీ ప్రొవిజనల్ ఉంటే సరిపోతుంది. ప్రొవిజనల్ విత్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు. చెక్ ద నోటిఫికేషన్ 167 పేజ్లో క్లియర్గా ఇచ్చారు. క్లోజింగ్ డేట్ ఏజ్కి కానీ సర్టిఫికేట్స్ కానీ దేనికైనా క్లోజింగ్ డేట్ ఏంటి? జూలై 17th 163 పేజ్లో ఇచ్చారు. ఓబీసీ ఎన్సిఎల్ మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాలి. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.